బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపే బీహార్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ పత్రాలు లెక్కింపు ఉండగా అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఇక ఢిల్లీ పేలుడు నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఈవీఎంలకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో 2 విడతలుగా పోలింగ్ జరిగింది. ఇక మంగళవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లోని అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాయి. దీంతో అధికార కూటమిలో ఫుల్ జోష్ నెలకొంది. మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లుగా తెలియటంతో పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధపడుతున్నారు. ఇంకోవైపు స్వీట్లు, బాణసంచాలు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నితీష్ కుమార్ కు సంబంధించిన పోస్టర్లు పాట్నాలో వెలిశాయి. ప్రస్తుతం ఎన్నికల కూడా అమల్లో ఉంది. అయినా కూడా పోస్టర్లు వెలుగు చూశాయి. టైగర్ జిందా హైతో నితీష్ కుమార్ పోస్టర్లు వెలిశాయి. తిరిగి అధికారంలోకి రాబోతున్నామంటూ సూచిస్తూ కార్యకర్తలు పోస్టర్లు వేశారు. బీహార్ ప్రజలు నితీష్ మోడీ అభివృద్ధి కోసం ఓటు వేశారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. 2010 అసెంబ్లీ ఎన్నికలలో సాధించిన దానికంటే కూడా ఎన్డీఏ 206 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి పరుడని, అందువల్ల వారికి ఓటు వేయడానికి ఎవరు ఇష్టపడరన్నారు. ఇక సర్వేలను మహాగఠబంధన్ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తిరస్కరించారు. ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పు జరుగుతుందని తెలిపారు. శుక్రవారం సర్వేల అంచనాలు తారుమారవుతాయని చెప్పారు. నవంబర్ 18న ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.